ఈ లైవ్లో వీక్షించే దైవజనులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అందరికీ చెప్తున్నాను, నన్ను వెంబడించే నా ఆత్మీయ బిడ్డలకు కూడా చెప్తున్నాను, ముగిస్తున్నాను. నేను ఇక ప్రార్థన చేయబోతున్నా. లైవ్లో వీక్షించే వీక్షకులకు కూడా చెప్తున్నాను, నేను ఎలాంటి మనసు కలిగిన వారో తెలుసా? ఒకరి ఎదుట ఒకరు తప్పులను ఒప్పుకునే దీన మనసు గలవారు. అమ్మా నన్ను క్షమించు తల్లి, అయ్యా నన్ను క్షమించయ్యా అనే మనసు కలిగిన వాళ్ళు, అహం విరిగిన వాళ్ళు, దేవుని ఎదుటనో మనుషుల ఎదుటనో తమ తప్పులను, దుర్నీతిని ఒప్పుకొని క్షమాపణ కోరి దేవునితోనూ మనుషులతోనూ సమాధానపడి, అటు దేవునితోనూ ఇటు మనుషులతోనూ ఏకాత్మ కలిగి, ఏక మనసు కలిగి ప్రార్థించే ప్రార్థనా పరుల కోసం నా దేవుడు ఎదురు చూస్తున్నానని చెప్పమన్నాడండి. ఇదే నా దేవుని వాక్కు. ఇలాంటి వాళ్ళ కోసం నా సంఘము, నా సన్నిధి, నేను ఎదురు చూస్తున్నామని నా పిల్లలకు చెప్పవా అని చెప్పాడు. నేను కూడా అదే ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రార్థనా గుంపులు లేచినాయి. కొంతమంది చిన్న చిన్న ప్రార్థనా గుంపులు లేపి ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళలోనే సరైన మార్పు కలగల, వాళ్ళలోనే సరైన పరివర్తన కలగల, వాళ్ళలోనే సంకుచిత మనస్సులు ఇంకా విరగల, వాళ్ళలో ఇంకా విశాలమైన దృక్పథాలు రాలా. వాళ్ళు అనుకుంటున్నారు మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు వింటున్నాడని, కానీ అది దేవుని సన్నిధి దాకా చేరట్లా. చేస్తున్నామని తమను తాము మోసం చేసుకుంటున్నారు. అరే నాలో పరివర్తన వచ్చిందా? నాలో విరగాల్సినన్ని విరిగినాయా? నేను సరిచేయబడవలసిన విధంగానే సరిచేయబడ్డానా? వినయం వచ్చిందా? నాకు దీన మనసు వచ్చిందా? తగ్గింపు వచ్చిందా? సాత్వికం వచ్చిందా? విరిగి నలిగిన మనసు వచ్చిందా? అహాన్ని విడిచిపెట్టి పొరపాటు దేవుని ఎదుటను మనుషుల ఎదుటను కూడా తగ్గించుకొని ఒప్పుకునే బుద్ధి నాలో వచ్చిందా అని వెతుక్కునే మనసులు తక్కువ. ప్రార్థనా గుంపులైతే లేచినాయి, ప్రార్థన జరుగుతుంది, కానీ స్వస్థత జరగట్లేదు. స్వస్థత జరగాలంటే ఒప్పుకునే మనసులు కావాలి. స్వస్థతలు జరగాలి. ఏ స్వస్థత? మానసిక, శారీరక, ఆత్మీయ స్వస్థతలు జరగాలి. ప్రజలు కొంతమంది శరీర స్వస్థతల కోసం ఎదురు చూస్తున్నారు, శరీర రోగాలతో పీడితులయ్యారు. కొంతమంది మానసిక స్వస్థత లేక వ్యసనాల బారిన పడి నానా రకాలుగా ఛిద్రమైపోతున్నారు, వారికి మానసిక స్వస్థత కావాలి. కొంతమందికి ఆత్మీయ స్వస్థత అంటే పడతా లెగుస్తా భక్తి జీవితంలో సరైనటువంటి పునాదులు లేక, ఆత్మీయతలో నిలవలేక, శరీరానుసారులైపోయి, అయ్యో నేను ఆత్మానుసారినై ఉండాల్సింది, ఏంటి ఇలాగైపోతున్నాను అని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆత్మీయ స్వస్థత కావాలి. ఆశలు అడుగంటి వేసాదిన బ్రతుకులకు ఆత్మీయత కరువై అలమటించు వారికి, ఆశలు అడుగంటి వేసాదిన బ్రతుకులకు ఆత్మీయత కరువై అలమటించు వారికి ఉన్నదా ఆశలు తీర్చు తీరం, ఉన్నదా ఆత్మీయతలకు నిలయం, ఉన్నదా ఆశలు తీర్చు తీరం, ఉన్నదా ఆత్మీయతలకు నిలయం. నీవే లేకపోతే నేనేమయ్యుందును దేవా, నీవే లేకపోతే నేనేమయ్యుందును దేవా. ఉన్నావు నాకై ఇమ్మానుయేలు, తోడై యెహోవా షమ్మాగా. ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా. ఎవరున్నారని ఎప్పుడున్నారని. చాలు. ఒక్కసారి మీరు నాకు ఆన్సర్ చేయండి. మీరు కుటుంబాల్లో కూడుకొని ప్రార్థన చేస్తారా? ఫోన్లో ప్రార్థన బృందాలు నడుపుతున్నారా? మందిరంలో ప్రార్థన చేస్తున్నారా? అమ్మా, మీరు ఎదుర్కొంటున్న శోధనల్లోంచి విడుదల కలగాలన్నా,
ప్రజలు ఉన్న పరిస్థితుల్లోంచి ప్రజలు విడుదల పొందాలన్నా, సమాజంలో ఉద్యమం రావాలన్నా, మనుషులు, రాజులు, అధికారులు మార్పు నొంది వారందరికీ మన మీద దయ కలగాలన్నా, సమాజంలో క్రీస్తును గూర్చిన చైతన్యం రావాలన్నా ఖచ్చితంగా ఈ నీతిమంతుల విజ్ఞాపన అవసరం. ఎవరి నీతిమంతులు? దేవుని ఎదుట దోషాలు ఒప్పుకొని, మనుషుల ఎదుట దోషాలు ఒప్పుకొని, ఇటు దేవుని దయ, మనుషుల దయ పొందినటువంటి నీతిమంతులు, ప్రజలందరి వలన దయ పొందిన వారని మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం సంపాదించిన గుర్తింపు కలిగినటువంటి వారు. ఇలాంటి ఏక మనస్సు కలిగినటువంటి ప్రార్థనా పరులు వేలు నాకు అక్కరలేదు, వందలు నాకు అక్కరలేదు, 10 చాలు, 4 చాలు, 3 చాలు, 5 చాలు. సంఘములో సూచక్రియలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, త్రివిధ స్వస్థతలు, శారీరక, మానసిక, ఆత్మీయ స్వస్థతలు జరుగుతాయి. దేవుని బలమైన సూచక్రియలు, మహత్కార్యాలు సంఘములో జరుగుతాయి, సమాజంలో జరుగుతాయి. కానీ విశ్వాసుల్లో పెక్కుమంది ఆలోచన ఏంటో తెలుసా? ఈ తిప్పలన్నీ పాస్టర్ గాడే పడాలి, ఈ బాధలన్నీ వాడే పడాలి, అయితే గీతే వాడి భార్య పడాలి, వాళ్ళిద్దరే సావాలి, మేమందరం జస్ట్ రావాలి పోవాలి, మా పని అంతవరకే అని విశ్వాసుల బతుకులు ఇట్ట తగలబడ్డాయి. కానీ జీవము గల సంఘములో సేవకుడు, సేవకురాలే కాదు, విశ్వాసులలో ఈ చైతన్యం రావాలి. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసే వ్యక్తులు చిన్న చిన్న గుంపులు లేచారు. పొద్దున పూట చూస్తే ప్రార్థన చేస్తుంటారు, నైట్ చూస్తే ప్రార్థన చేస్తుంటారు, మధ్యాహ్నం చూస్తే ప్రార్థన చేస్తుంటారు. ఆ కూర్చున్న 4 అమ్మల్లో సమాధానం ఉందో లేదో డౌటే నాకు. ఒక అమ్మకి అందరూ కొడుతుంటుంది, మిగిలిన అమ్మలు భజన చేస్తుంటారు. భజన చేసేవాళ్ళు 2 పాటలు చేస్తారు, 3వ పాటకి తిట్టుకుంటూ ఉంటారు, ఏమో వచ్చింది ఇక సోది ఆపద, పాడిందే పాడి ఈ నస వగదగదు, మా కర్మగాలి కనపడితే చాలు పిలుచుకొచ్చింది, రా నువ్వు రా అని పట్టుకొచ్చి సోది అనే అభిప్రాయం ఉండొచ్చు. లేకపోతే ఈ కూర్చున్న వాళ్ళ మీద ఆయమ్మకు ఉండొచ్చు, నడిపే అమ్మకి. వీళ్ళందరినీ రోజు నేనే బతులాడుకోవాలి, వీళ్ళకి బుట్టదు, వీళ్ళకి ప్రార్థన చేయాలని మనసు బుట్టదు, పాడలేదు పాపిష్టి గుంపు. రోజు నాకు ఇది కర్మ అయిపోయింది, ఎప్పుడు బాగుపడతారో ఏం వీళ్ళు. మా రండి రోజు చెప్పాలా, రండి మోకాళ్ళు లేండి, చేయండి స్తోత్రం, హల్లెలూయా అని ఆమె సొండుగుడు, వీళ్ళ సొండుగుడు, వీళ్ళు సొండుగుడు, ఆమె సొండుగుడు, మొత్తం కలిసి గొణుగుడు. ఇదంతా కాసేపు రొల్లుడు, ఇది మొత్తం ఆ స్లాబ్కు తగిలి కిందకు వచ్చుడు. ఇది మన బతుకుడు. కుటుంబంలో కూడా అంతే. ఈ గుంపును రోజు నేనే పిలవాలా, ఈ గుంపు ఈ మందబడి సస్తే ఈ మంద అని లోపల సణుగుడు, రోజు నేనే పిలవాలి. వీళ్ళకి మాయరోగమా? ఈ కుటుంబంలో వీళ్ళు సభ్యులు కదా, వీళ్ళకి బాధ్యత ఉండద్దా, వాళ్ళు రారా, వాళ్ళు చేయరా అని అహాలు పెట్టుకొని ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటా, సణుక్కుంటా, గొణుక్కుంటా మళ్ళీ కలిసి ప్రార్థన చేస్తారు. ఇంటి ముందు వేసే ఈ గృహమునకు అధిపతి, లోపలేమో సైతానుగడ అధిపతిలాగా బతుకుతుంటారు. లోపల సైతానుగడ ఆధిపత్యం కింద బతుకులు తెల్లార్చుకుంటూ ఉంటారు, బయట బోర్డు మాత్రం యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి. చండాలం. మార్పు రావద్దు. ప్రియమైన సంఘమా, శుక్రవారం నాడు దేవుని సన్నిధికి వచ్చేటువంటి వాళ్ళంటే నాకు స్పెషల్ రెస్పెక్ట్ అని చెప్పాను నేను. ఆసక్తి పరులు ఉపవాసించి వస్తారు, తిండి మానుకొని వస్తారు, నాకు తెలుసు. మీకు శ్రద్ధ, దేవుని కొరకు ఆసక్తి, లైవ్ కూడా చాలామంది అందుబాటులో ఉంటారు శుక్రవారం. అందరూ వినాలని చెప్తున్నాను నేను. మార్పు రావాలి. ముగింపులో మోకాళ్ళ మీదకి వద్దామా? ఒక్కసారి ఇద్దరిద్దరంగా కలిసి, తల్లి నన్ను క్షమించమ్మా, నీ ఎడల తప్పు చేసి ఉంటే అని ఒకరొకరు చెప్పుకుంటా, బ్రదర్ నువ్వు నన్ను క్షమించాలి, నీ ఎడల తప్పు చేసి ఉంటే నన్ను క్షమించాలి. ఒకరినొకరు క్షమాపణ అడుగుతూ ఇక్కడ మొదలు పెడదాం, నేర్చుకుందాం. ఇక ఎక్కడ ఇద్దరు మోకాళ్ళు వేసినా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఒకరి తప్పులు ఒకరు క్షమించమని అడగటం.
ఇద్దరు కలిసి దేవా మా తప్పులు క్షమించమని అడగటం, ఆ తరువాత ప్రార్థన చేయటం అనేది నేర్చుకుందాం. సిస్టర్ నన్ను క్షమించు, ఒకరినొకరు అడగండి. పెళ్లి చూపులు అనుకుంటున్నారా? సిగ్గుపడుతున్నారా? సిగ్గు వస్తుంది అంటే నీలో గర్వం ఇంకా విరగల. నీకు సిగ్గు కలుగుతుందంటే నీలో గర్వం ఇంకా చావాలా. నువ్వు ఇంకా సెప్టిక్ ట్యాంక్ మూత తీసినప్పుడు కనపడ్డట్టే కనపడతావు దేవుడికి. సెప్టిక్ ట్యాంక్ లాగా కనపడతావు. నువ్వు చండాలంగా ఒప్పుకో, సిస్టర్ నన్ను క్షమించు, నీ ఎడంత తప్పిదం చేసి ఉంటే. నువ్వు కూడా ఒప్పుకో, నన్ను కూడా క్షమించమని ఒప్పు. నోరు తెరు, అడుగు. అడిగి ఇప్పుడు కూర్చోండి. ఒకరినొకరు క్షమాపణ అడగండి. ఇద్దరు కలిసి దేవా మమ్మల్ని క్షమించమని అడగండి. దేవా మమ్మల్ని క్షమించమని అడగండి. మా తప్పులను క్షమించు, మా ప్రార్థన ఆలకించు ప్రభువా అని ప్రార్థన చేయండి. ఎందుకు జరగవు దేవుని కార్యాలు? నేను చెప్తున్నా, అన్య సమాజం లొంగాలంటే అన్య సమాజం దేవుని శక్తిని చూడాలి బిడ్డలారా. అన్య సమాజం దేవునికి భయపడాలి, గడగళ్ళాడాలంటే దేవుని మాటలు కాదు, దేవుని శక్తి చూడాలి అన్య సమాజం. అప్పుడు పుట్టాలి, వెన్నులో వణుకు పుట్టాలి. అమ్మో, యేసు ప్రభు ఉన్న దేవుడ్రా, యేసు ప్రభు రోషం కలిగిన దేవుడ్రా, యేసు ప్రభు శక్తివంతమైన దేవుడ్రా. ఇదిగో ఆయన శక్తి మన ముందు కనపడుతుంది, ఆయన ప్రభావం మనకు కనపడుతుంది, ఆయన స్వరం మనకు వినపడుతుంది. అన్ని జనుల వెన్నులో వణుకు పుట్టాలి. సరిదిద్దుకోండి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సేవకులు కూడా ఒకటి తప్ప ఒకటితో ఒప్పుకోండి. అయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించు. నీ పక్కన ఉన్న వాళ్ళనే కాదు, నువ్వు ఎవరి ఎడల తప్పు చేసావో వాళ్ళతో కూడా క్షమాపణ అడుగు. నువ్వు కలిసి ఎవరితో మోకాళ్ళు నీ ప్రార్థన చేయబోతున్నావో వాళ్ళని క్షమాపణ అడుగు. నీతిమంతుల విజ్ఞాపన కావాలి. ఇప్పుడు దేవుని రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి దుర్నీతి నుండి పవిత్రపరచబడిన పరిశుద్ధుల ప్రార్థనలు కావాలి. ఇప్పుడు దేవా నువ్వు కార్యము చేయి, మమ్మల్ని క్షమించు. ఇదిగో మేము ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం, ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నాం, చేతులు కలిపి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీకు స్తోత్రము, స్తోత్రము. చేతులు కలపండి అక్కాయ్, చేతులు కలపండి. మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా? కలుపో, చేయబట్టుకో, చెయ్యి. పక్కనున్న బిడ్డ చేయబట్టుకోనా, చేయబట్టుకో, చేయబట్టుకో. తమ్ముడా పక్క తమ్ముడు చేయబట్టుకో, చెల్లి పక్క చెల్లి చేయబట్టుకోమా, చేతులు పట్టుకో. కలిసి ప్రార్థన చేయండి. దేవా మా దేశమును దర్శించమని అడగండి, మా రాష్ట్రమును దర్శించమని అడగండి, సంఘము మీద జరుగుతున్న దుర్మార్గాన్ని అణచివేయమని అడగండి. నా ప్రభువా సంఘములో ఉజ్జీవ జ్వాల రగిలించి సమాజాన్ని దహించమని అడగండి. అడగండి, సంఘములో ఉజ్జీవం బయలుదేరాలి, అది సమాజాన్ని దహించాలి, సమాజంలో ఉన్న పాపాన్ని దహించాలి, సాతాను కార్యాలను నాశనం చేయాలి. దేవా మేము ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థన వినో. నీకు స్తోత్రము, 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 స్తోత్రం. గొప్ప గొప్ప స్వస్థతలు జరగాలి, అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యక్రియలు జరగాలి, సూచక్రియలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి, దయ్యాల పీడలు వదిలిపోవాలి, బంధకాల్లో ఉన్న ప్రజలు బంధ విముక్తులు కావాలి. దేవా సహాయము చేయి, దేవా సహాయము చేయమని అడుగు. దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు ప్రార్థన చేయండి. నాన్న ప్రార్థన చేయండి. మీరు కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. దేవా మా ప్రాంతములను దర్శించు ప్రభువా, మమ్మలను మా కుటుంబములను దర్శించు ప్రభువా, సంఘములను దర్శించు ప్రభువా, సేవకులను దర్శించు ప్రభువా, సేవకులను సేవకురాండ్రను కాపాడు ప్రభువా. నీకు స్తోత్రము, 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 స్తోత్రం. వారి ప్రాణములను కాపాడు. దుర్మార్గులు చేస్తున్న కుట్రలు నాశనం చేయి ప్రభువా. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. సంఘాలలో నిజమైన ఉజ్జీవం రావాలి ప్రభువా. నీకు స్తోత్రము, 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 స్తోత్రము. సంఘాలలో నిజమైన ఉజ్జీవం రావాలి ప్రభువా. నిజమైన ఉజ్జీవం రావాలి మా సంఘములో, మా సంఘాలలో, సార్వత్రిక సంఘములో నిజమైన ఉజ్జీవం రావాలి. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. సమాజాలు సువార్త చేత తడపబడాలి, సువార్త చేత నింపబడాలి. సమాజాల్లో అన్య జనులు నీ తట్టు త్రిప్పబడాలి. రాజులకు నీ పట్ల భయము కలగాలి, అధికారులకు నీ పట్ల భయము కలగాలి, మనుషులందరికీ నీ పట్ల భయము కలగాలి, భక్తి కలగాలి. దేవా
దేవా, ఎంతకాలం ఈ చప్పిడి బతుకులు, ఎంతకాలము ఈ చడి చావ లేనటువంటి బ్రతుకులు, చావ లేని బ్రతుకులు, ఎంతకాలం ఈ చల్లారిపోయిన బ్రతుకులు, ఎండిపోయిన బ్రతుకులు, ఎంతకాలం నిస్తేజమైన బ్రతుకులు, నిరాశ బ్రతుకులు, ఎంతకాలం ఈ విడుదల లేని బ్రతుకులు, వేదనామయమైన బ్రతుకులు ప్రభువా. మా ప్రార్థనా బలిపీఠాలు తిరిగి మండించి ఏక మనసుతో మేము మొర్రపెట్టినట్లు మమ్మల్ని సరిచేయి ప్రభువా. మేము ఒప్పుకుంటున్నాం, మా తప్పులు ఒప్పుకుంటున్నాం, మా దోషాలు ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని నీ రక్తముతో కడిగి ఈ దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రపరచు తండ్రి, పరిశుద్ధపరచు తండ్రి. తండ్రి 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 నువ్వు దిగిరా తండ్రి, నా దేశమును దర్శించు తండ్రి, నా ప్రాంతమును దర్శించు తండ్రి, ప్రజలను దర్శించు తండ్రి. ఎలుగెత్తి మొర పెడదాం, ఎలుగెత్తి మొర పెడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నానా నానా, నువ్వు కదలకపోతే ఎలా నానా? నువ్వు కార్యాలు చేయకపోతే ఉజ్జీవం ఎలా నానా? మమ్మల్ని నువ్వు మండించకపోతే ఎలా నానా? నానా 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 తండ్రి, అన్యజనులు నీ కార్యాలు ఎప్పుడు చూస్తారు నానా? నీ కార్యాలు ఎప్పుడు చూస్తారు నాన్న? ఎయ్యినానా నీ కార్యాలు, ఎయ్యినానా నీ అద్భుతాలు, ఎయ్యినానా నీ సూచక్రియలు, అయినానా అపోస్తలుల కార్యంలో కార్యాలు, అయినానా మహత్కార్యాలు, అయినానా విడుదల కార్యాలు, అయినానా రక్షణ కార్యాలు, అయినానా సంఘములో అగ్ని ఏది నానా? అయ్యో 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 అయ్యో. ఇలాంటి నిస్తేజమైన, నిర్వీర్యమైన, నిరాశాయుక్తమైన భక్తి ఎంతకాలం నాయనా? బాగలేదు ప్రభువా, ఈ నిస్తేజమైన భక్తి బాగలేదు ప్రభువా, ఈ ఉజ్జీవరహితమైన భక్తి బాగలేదు ప్రభువా. బలిపీఠాలు వెలవెలబోతున్నాయి, ప్రార్థనా బలిపీఠాలు పగిలిపోయాయి, నీతిమంతుల విజ్ఞాపన కరువైపోయింది, ప్రార్థనా పరులు తక్కువైపోయారు, అహం నిండిపోయింది, గర్వం నిండిపోయింది, లోకాశలు నిండిపోయాయి, శరీరాశలు నిండిపోయాయి, భోగేచ్ఛలు, పాపేచ్ఛలు, మానుషేచ్ఛలు, శరీరేచ్ఛలు, కామేచ్ఛలు, లోకేచ్ఛలతో నిండిపోయింది దేహం. విడుదల 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 విడుదల. నాథా నాథా, నీ పరిశుద్ధుల రక్తం చిందుతా ఉంది నాథా, నీ పరిశుద్ధుల రక్తం చిందుతా ఉంది నాథా. అయ్యా 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 అయ్యా. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి, అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి. ఈ రోజు నుంచి మొదలు పెడదాం, నీతిమంతుల విజ్ఞాపన చేద్దాం, తీర్మానం చేద్దాం, ఒప్పుకుందాం, తగ్గించుకుందాం, దేవుని క్షమాపణ అడుగుదాం, మనుషుల్ని కూడా క్షమాపణ అడుగుదాం. అవతల వాళ్ళు పొరపడినా మనమే ఒప్పుకుందాం, మనమే క్షమించమని అడుగుదాం. పోనీ పర్వాలేదు, సమాధానం కావాలి, ఏక మనసు కావాలి, ఏకాత్మ కావాలి మనకి.
మన ప్రార్థన పరముకు వినబడాలి. మన ప్రార్థన పరమున మారుమ్రోగాలి. మన ప్రార్థన ఆయన చెవులలో జొచ్చాలి. మహోన్నతుడు తన బలమైన బాహువు చాపాలి. ఆకాశమందు ఆసీనుడగు వాడు సింహగర్జన చేయాలి, ఆర్భటించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడుగుతాం దేవుని. పరిశుద్ధ తండ్రి, మా బిడ్డలందరినీ దీవించు. ఈరోజు నువ్వు ప్రారంభించినటువంటి ఈ నూతన మనస్సు మాలో స్థిరపరచు. ఈ ఉజ్జీవాన్ని మాలో స్థిరపరచు. వెలవెలబోతున్న మా ప్రార్థన బలిపీఠలు తిరిగి భగ్గున మండేటట్టు చేయి. మాలో అహం నిండింది, దయచేసి నా ప్రభువా దాన్ని శుద్ధి చేయి. దుర్నీతిని కడిగి పరిశుద్ధపరచు. నీ రక్తముతో మమ్మల్ని పరిశుద్ధపరచు. మమ్మల్ని మండించు, మమ్మల్ని బ్రతికించు. నీ సన్నిధిలో ప్రార్థన గుంపులు లేవాలి. గుంపులుగా కూడి ప్రార్థించేటువంటి ప్రార్థనా గుంపులు, దీన మనస్సు గల విజ్ఞాపనాకర్తల గుంపులు లేవాలి. అవి విస్తరించాలి. ఉజ్జీవం రావాలి. యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి. నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి. నా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి. నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి. సిలువలో వేలాడుచు నా చేయి విడువలేదు. ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి. సిలువలో వేలాడుచు
క్షమించితివి. ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను, ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా. నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా. నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా. నన్ను విసిరేయగా సారెపై ఉంచితివి. కన్నికర స్వరూపుడా, ఆలోచనాకర్తవు, నన్ను విసిరేయగా సారెపై ఉంచితివి. కన్నికర స్వరూపుడా, ఆలోచనాకర్తవు, నీ కొరకే చేసుకుంటివి ప్రకటించే పాత్రగా. నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం. పాడదాం. నీ పాదాలకి అంకితం. నిజమేనా? ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి
పాడుదాం. నీ పాదాలకే అంకితం. మనస్ఫూర్తిగా నీవిచ్చిన అంకితం చేయి నీ జీవితాన్ని. నీ పాదాలకే అంకితం నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా. నీకెందుకు పనికి రాని పాత్రను నేనయ్యా. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా. నీకెందుకు పనికి రాని పాత్రను నేనయ్యా. నన్ను విసిరేయక సారెపై ఉంచితివి. కనికర స్వరూపుడా ఆలోచన కర్తవు. విసిరేయక సారెపై ఉంచితివి. కనికర స్వరూపుడా ఆలోచన కర్తవు. నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా. నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా. ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. అందరం కలిసి ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకి అంకితం. ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకి అంకితం. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.